ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నిజంగా నిన్నటి రోజుని అసలు ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు గురుగారు. ఆఫ్ కోర్స్ మీరందరూ కూడా చాలా ముందుగానే షష్టగ్రహ కూటమి నా వీడియోస్ లోనే మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇలాంటి మారణ కాండాలు చాలా జరగబోతున్నాయి. ఎయిర్ వేస్ కి సంబంధించి, వాటర్ వేస్ కి సంబంధించి యుద్ధాలు రాబోతున్నాయని. నిజంగా ఎంతటి ఇబ్బంది కదా గురువు గారు. అసలు ఎంతటి అంటే మనం జనరల్ గా అనుకుంటాం ఏం పాపం చేసుకున్నాము అని. ఇంతమంది ఒకేసారి అసలు అక్కడక్కడ సజీవ దహనం వేసాయి. అసలు చూడలే, అంటే ప్లేన్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు బిల్డింగ్ లో అట్లాగే కుప్ప కూలిపోయి అక్కడ ఆ శతగాతులు చూస్తే అయితే గురువు గారు అసలు బాధాకరంగా. ఎందుకు అలా జరిగింది అంటారు? నిన్నటి రోజున ఇలా జరగడానికి కానీ ఒక్క మృత్యుంజయుడు మాత్రం బతికి బట్టగట్టి బయటకు వచ్చి అదృష్టం, పూర్వజన్మ సుకృతము కదా. అంతమందిలో ఒక్క వ్యక్తి బ్రతికేయడం అంటే ఇది నాట్ ఏ జోక్. నిజంగా భగవంతుడి యొక్క సృష్టిలో ఇది ఒక వింత అని అనుకోవచ్చు. నిజంగా ఇది షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. దాని యొక్క ప్రభావం ఇంకా 4 నెలల పాటు ఉంటుంది అని కూడా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే ఇవన్నీ కూడా మనం చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇవన్నీ జరగవులే, ఇవన్నీ ఏమి కావులే అని కొట్టి పారేసినటువంటి వ్యక్తులే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. బికాజ్ ఏంటి అని అంటే కనుక నిజంగా ప్లానెటరీ పొజిషన్లో జరుగుతున్నటువంటి ఖగోళ వింతలో అక్కడ ఏ రకంగానైతే వింతలు జరుగుతాయో మన భూమి మీద కూడా అదే రకమైనటువంటి వింతలు విశేషాలు ఎన్నో రకాలుగా జరుగుతాయి. అవి ఖగోళ శాస్త్రంలో ఏంటి అని అంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఇవి ముందుగానే పసిగట్టేటటువంటి అవకాశాలు కేవలం జ్యోతిష్యంలో మాత్రమే ఉంటాయి. జ్యోతిష్యం అనేటటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. మనిషి యొక్క భూత భవిష్యత్ వర్తమానాదులను అంచనా వేసి చెప్పేటటువంటి ఏదైనా శాస్త్రం ఉంది అంటే అది జ్యోతిష శాస్త్రం. నిన్నటి గ్రహాలు ఎలా ఉన్నాయి గురుగారు? ఆ టైంలో ఎందుకు ఇంతగా జరగాల్సి వచ్చింది? మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పౌర్ణమి ఘడియలు దాటడం మొదలైందో ఆ తర్వాతనే 11వ తారీఖు మనకు పౌర్ణమి ఘడియలు రావడం జరిగింది. ఇది జరిగినటువంటిది 12 అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏదైనా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటే అమావాస్య లేదా పౌర్ణమి ఆ సంధి కాలంలోనే జరుగుతాయి. అందులో ఏరువాక పౌర్ణమి అని కూడా చెప్పడం జరిగింది. వట సావిత్రి పౌర్ణమి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పౌర్ణమి అమావాస్యలో ఏ రకంగానైతే భూమి మీద వాతావరణ సూచనలు మార్పు చెందుతాయో అలాగే ఆకాశంలో కొన్ని వింతల ద్వారా కూడా అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఈ 5 పంచభూతాల్లో తప్పకుండా మార్పులు వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, అమావాస్య పౌర్ణమి రోజున సముద్రం ఆటుపోట్లు పెరగడం ఎందుకు జరుగుతాయి అంటే దాని యొక్క ప్రభావం భూమి మీద అత్యంత ప్రమాదకరమైనటువంటిది లేదా అత్యంత విశేషమైనటువంటి విధానంగా ఏర్పడడం జరుగుతుంది. అవే ప్రమాదాలు ఇప్పుడు మనకు ఈ యొక్క విమాన ప్రమాదం ద్వారా బయటపడడం జరిగింది. ఎప్పుడైనా ఒక మనిషి జీవితంలో కానీ లేదా ప్రకృతి పరంగా కానీ ఏవైనా విపత్తులు జరిగే అవకాశం మీరు ఒక 50 సంవత్సరాల నుంచే తీసుకోండి. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగాయంటే అమావాస్య పౌర్ణమి లేదా ఆ మరుసటి రోజు మాత్రమే ప్రమాదాలు అనేటటువంటి చాలా విపరీతంగా జరిగేటట్టు సూచనలు ఉంటాయి. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం కూడా ఇప్పుడు పౌర్ణమి తర్వాతనే జరిగింది. కాబట్టి ఈ పౌర్ణమి తర్వాత జరిగేటటువంటి సూచన ఇంకా ఇది చాలా అంటే ఇది ఒక ఆరంభం అని చెప్పొచ్చు అమ్మా. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా దీని యొక్క ప్రభావము దాదాపు ఇంకా 2 ఆగస్టు వరకు అయితే ఇంకా ప్రమాదాలు చాలా ఉంటాయమ్మా. ఇది కేవలము ఆరంభము. ఇంకా నేను గతంలో చెప్పా యుద్ధ వాతావరణం అన్నాను, పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది. అలాగే జన నష్టం అన్నాను, ఇప్పుడు విమాన ప్రమాదం ద్వారా అనేక జన నష్టం, ప్రాణ నష్టం కలిగింది. అలాగే ఈ యొక్క జల నష్టం వస్తుంది అని అనుకున్నాం. బ్యాంకాక్లో జల నష్టం అనేటటువంటి ఈ సునామీ లాంటిది అనేటువంటి రావడం జరిగింది. అలాగే మన హైదరాబాద్ పట్టణంలో బాంబు పేలుళ్లు జరుగుతాయి. అలాగే వాతావరణంలో అనేక రకాల మార్పులు జరుగుతాయని చెప్పాను. అలాగే చార్మినార్ దగ్గర బాంబు పేలుళ్ల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోయి కొన్ని డిస్ట్రాక్ట్ చేశారు, కొన్ని వరకు జరగడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ముందుగానే చెప్తే ఏమవుతుందంటే జాగ్రత్త పడతారు. 100% అమ్మ ఏదైతే జ్యోతిష్యము అని అంటామో అది భయపెట్టడం కాదు, జాగ్రత్త పడడం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దారి గుండా వెళ్తున్నాం, అక్కడ దారిలో ముళ్ళు ఉన్నాయి నాయన అక్కడికి వెళ్ళకు అని అంటే కొంత దూరం వరకు బాగుంటుంది. ఆ దూరం వెళ్ళిన తర్వాత చూస్తే కానీ నమ్మలేనటువంటి సిచ్యువేషన్ ఒక వ్యక్తిలో మొదలవుతూ ఉంటుంది. అలాగే జ్యోతిష్యం భయపెట్టేటటువంటిది కాదు, బాధ పెట్టేటటువంటిది కాదు. జరిగే సూచనలు ముందుగానే హెచ్చరించినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అనేటటువంటి ఒక ఉద్దేశం ద్వారానే ఈ సంఘటనలు చెప్పడం తప్ప ఇప్పుడంటే మీడియా వచ్చేసింది కాబట్టి చెప్పడానికి చాలా ఈజీగా అయిపోతుంది. గతంలో చెప్పినప్పుడు చాలా మంది జాగ్రత్త పడేవాళ్ళు. ఊర్లో పంచాంగం చెప్పేటప్పుడు కానీ, ఊర్లో ఏదైనా చేసేటప్పుడు కానీ, ఊరికి ఇట్లా
ఇబ్బంది వస్తుంది, లేదా రోగాలు వస్తాయి, లేదా అంటుముట్టు వ్యాధులు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి, చాలా మటుకు జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అలా నమ్మకాలు ఉండేవి. ఇప్పుడు మీడియాలో ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒకళ్ళని మించి ఒకళ్ళు చెప్పేసరికి ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేటటువంటి ఒక ఇబ్బంది కూడా మొదలైంది. అందుకే కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. ఇప్పుడు కూడా ఈ జరిగినటువంటి ప్రమాదము ఆరంభం మాత్రమేనమ్మా. ఇంకా ఇలాంటి ప్రమాదాలు మునుముందు చాలా రాబోతున్నాయి. జన నష్టం ఇంకా జరగబోయేటటువంటి సూచనలు కనిపిస్తాయి. ఆల్రెడీ మనము ఈ కరోనా రాకముందే కరోనా మళ్ళా విజృంభించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పా. విజృంభిస్తుందా లేదా? ఇప్పుడు ఆంధ్రాలో ఎంత 8 కేసులు నమోదయ్యాయి, తెలంగాణలో 4 కేసులు నమోదయ్యాయి. ఇంకా దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేటటువంటిది ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అలాగే ఆస్తి నష్టం జరుగుతుంది అని చెప్పేశాను. ఆస్తి నష్టము, అలాగే ఎకానమిక్ కూడా పడిపోతుందని చెప్పి ఎప్పుడైతే అది చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ 500 నోటు రద్దు చేయాలి, రద్దు చేస్తేనే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటి బాగుపడుతుంది అని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా జరిగేటటువంటి సూచనలు ఆధారంగా చెప్పేటటువంటి అంశాలే జ్యోతిష శాస్త్రము. జ్యోతిషంలో ఏది అబద్ధము అనేటటువంటిది ఉండదు. అయితే 100% ఒక నాయకుడిని కూడా కోల్పోతాం. ఇప్పుడు కోల్పోయారు కదా. ప్రముఖ రాజకీయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మరణగండం కూడా సూచించడం జరుగుతుంది. అది రాబోయే ఈ 3 నెలల్లో మనందరికీ కూడా తెలిసేటటువంటి సూచనలు తప్పకుండా కనిపిస్తాయి. ఇవన్నీ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. మార్పులు పొలిటికల్ గా కూడా మార్పులు వస్తాయి. పొలిటికల్ గా కూడా 100% మార్పులు వస్తాయి. మరణం తర్వాత ఇప్పుడు అదే కదా గురుగారు. అది ఇవన్నీ నిజాలు అని చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే వీడియో ప్రూఫ్స్ మాత్రమే. ఇవన్నీ చెప్పినా కూడా నమ్మేటటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎవరు లేరు అనేటువంటి సిచ్యువేషన్ లో ఉంటారు. ఇప్పుడు ఒకటమ్మ, జ్యోతిష్యం అనేటటువంటిది భూత భవిష్యత్ వర్తమానాదులు తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రము. ఇప్పుడు ఈ యొక్క ప్రమాదం కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం వల్లనే ఏర్పడింది అని ఖచ్చితంగా. ఎగ్జాక్ట్ గా నిన్న ఏ టైం కి జరిగింది, ఆ టైం కి గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్లానెటరీ పొజిషన్ లో గనక చూసుకున్నట్టయితే అమ్మా, నిన్న జరిగినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ లో అలాగే ఒక 10 minutes వ్యవధిలో ఒక అమ్మాయి మిస్ అయింది ఫ్లైట్. అవునమ్మా, అవును. మహిళ ఫ్లైట్ మిస్ అయి తన నిజంగా ఆమె అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆమె అదృష్టం కూడా నిజంగా. ఇప్పుడు నిన్నటి గ్రహ పొజిషన్ కనుక చూసుకుంటే అమ్మా, నిన్న మనకు కేతువు కుజుడు ఒకే స్థానంలో ఉన్నారు. అలాగే బుధుడు గురుడు ఒకే స్థానంలో ఉన్నారు ఆ రోజంతా కూడా నిన్న జరిగినటువంటి స్థానంలో. అలాగే శని మీనంలో ఉన్నాడు. శని మీనంలో ఉన్నప్పుడు శని నుంచి మనకు షష్టమ స్థానంలో కేతువు కుజుడు లగ్నంలో ఉన్నారు. అంటే నిన్న జరిగినటువంటి లగ్నం వచ్చేసి సింహ లగ్నంలో ఈ యొక్క సంఘటన జరిగింది. సింహ లగ్నంలో జరిగినటువంటి సంఘటన ఏమవుతుంది అంటే అది ఇంకా విజృంభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. నిజంగా కూడా నిన్న జరిగినటువంటి ప్రమాదము ప్లానెటరీ పొజిషన్లో ఉన్నటువంటి ఈ యొక్క శకలాలు, అంటే ప్లానెటరీ పొజిషన్లో ఉన్నటువంటి గ్రహ మార్పుల వల్లనే ఈ రకమైనటువంటి జరిగింది. మళ్ళీ నేను మీకు కొన్ని డేట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు 27వ తారీఖు రోజున తప్పకుండా ఇంకో సంఘటన జరుగుతుంది. జూన్ 27వ తారీఖు రోజున. తర్వాత ఆగస్టు 14వ తారీఖు రోజున మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది. తప్పకుండా ఈ డేట్లు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ యొక్క ప్లానెట్ ఈ సమయంలో ఈ డేట్లలో కూడా ప్లానెటరీ పొజిషన్లో మార్పు చెందేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆ రోజున మళ్ళీ భూమికి ఏదైనా విపత్తులు జరిగే అవకాశం, లేదా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరిగేటటువంటి సూచనలు ఈ నేను చెప్పినటువంటి డేట్లో ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకు అంటే ఆ రోజులలో ప్లానెటరీ పొజిషన్లో మళ్ళీ మార్పులు మొదలవుతున్నాయి. మనం నిన్న జరిగినటువంటి మార్పుల్లో కూడా ఈ పౌర్ణమి తర్వాత తప్పకుండా భూమి మీద అనేక రకాల మార్పులు జరిగాయి. అది ఆ ఒక్క సంఘటనే బయటపడింది. కానీ ఇంకా 4-5 సంఘటనలు జరిగినటువంటి దాఖలాలు కూడా మళ్ళీ రాబోయేటటువంటి రోజులు మళ్ళీ మీకు వినిపిస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్లానెటరీ పొజిషన్లో జరిగినటువంటి ఏ వింతైనా, ఏ యొక్క ప్లానెటరీ పొజిషన్ కదలిక వల్ల అయినా కూడా భూమి మీద విపత్తులు జరుగుతాయి. ఇంకా మనకు కరోనా లాంటి వైరస్లో కూడా ఇంకా విజృంభించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే మళ్ళీ ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా జరిగేటటువంటి సంఘటనలు ఇంకా రాబోయే కాలంలో ఉన్నాయి. ఇక వచ్చేటటువంటి కాలంలో ఇంకా దీనికంటే పెను మార్పులు అంటే రాజకీయ రంగంలో పెను మార్పులు వస్తాయి. ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. ఎవరైనా అనుకున్నారు కొత్త పార్టీ పెడతారు? ఎవ్వరూ అనుకోలేదు. అలా కొత్త పార్టీని ఆరంభించడము, మళ్ళీ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబాల మధ్య వైరం ఏర్పడము, దానివల్ల ఆస్తి నష్టము, జన నష్టం ఏర్పడము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో జరుగుతాయి. రైట్. నిన్నటి రోజు తర్వాత నిజంగా చాలా భయం ప్రతి మనసులో గట్టిగా నాటుకుపోయింది గురుగారు. అయితే ఎలాగో ఇంకా రాబోయే 2-3 నెలలు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం
అవకాశం ఉంది అని మీరు చెప్తున్నారు ఖచ్చితంగా డేట్లతో సహా. కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు తిరిగి ఇంటికి మళ్ళీ క్షేమంగా రావాలంటే మనం అందరం జపించుకోవాల్సిన మంత్రం, పూజించాల్సిన ఏదైనా భగవత్ నామస్మరణ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు పుట్టుక చావుని ఎవ్వరూ ఆపలేరు, సృష్టిలో ఎవరి తరం కాదు. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడి తరం ఒకసారి లిఖితపూర్వకంగా రాశాడు అని అంటే నువ్వు 100 మందిలో నువ్వు బ్రతకాలని ఉంటే, ఇప్పుడు ఈ ఇంతమందిలో ఒక్కడు బ్రతికాడంటే నిజంగా ఆయన నుదుటి రాతలో ఇంకా ఆయు ప్రమాణం ఉందేమో, అందుకే బయటపడ్డాడేమో అని అనుకోవచ్చు. ఇంకొకరు ఫ్లైటే మిస్ అయింది అంటే ఆమెకు ఆ ఫ్లైట్ ఎక్కే యోగం లేదు, దాని నుంచి తప్పించుకునే యోగం ఉంది కాబట్టి ఫ్లైట్ మిస్ అవ్వడం జరిగింది. అంటే మనిషి యొక్క ఆయుర్దాయము నిజంగా ఉంది అని అంటే ఆ భగవంతుడు వాళ్ళని పక్కకు నెట్టేస్తాడు. ఒకవేళ పోవాలి అని ఉంది అనుకో, నిన్ను ఇంట్లో కూర్చున్న వ్యక్తిని కూడా బయటకు లాగేసి ఆయువు అనేది తీసుకుని వెళ్ళిపోతావు. అట్లా ఉంటుంది. ఆయు ప్రమాణం ఎవరు లెక్క వేసి చెప్పలేరమ్మా. అది భూత భవిష్యత్ వర్తమానాదుల్లో కాలంలో ఒక ప్రయాణం లాంటిదే తప్ప దాన్ని ఎవరూ మార్చలేరు. కాకపోతే జాగ్రత్త పడడానికి సూచనలు మాత్రం చెప్తాను. తప్పకుండా మృత్యుంజయ మంత్రం అనేటటువంటి పఠనం చేసుకోండి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనే మంత్రం. ఇది ఇంకోటి విషయం ఏంటంటమ్మా, ప్రయాణంలో కూడా ఎప్పుడైనా మనం సుదూర ప్రయాణాలు చేస్తున్నాము అని అనుకున్నప్పుడు కూడా మనం తప్పకుండా మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ వెళితే గనక ఎలాంటి అపమృత్యువులు మనకు కలగవని శాస్త్రం చెప్పి, శివపురాణంలో కూడా నీకు మృత్యు సంకేతాలు కనిపిస్తున్నాయి, అపమృత్యు దోషాలు నీ దాకా వచ్చేస్తున్నాయి అని అనుకున్నప్పుడు శివుడికి సంబంధించినటువంటి మృత్యుంజయ మంత్రం గనక నువ్వు తారక మంత్రంలా పఠిస్తే మృత్యువు ఆ యమధర్మరాజు నీ దగ్గరికి రావడానికి కూడా జంకుతాడట, నీ దగ్గర రావడానికి కూడా భయపడతాడట. అంత విశేషమైనటువంటిది ఈ మృత్యుంజయ మంత్రం. పేరులోనే ఉంటుంది మృత్యుంజయ మంత్రం, అంటే మృత్యుని జయించేటటువంటి మంత్రం. అంటే మృత్యుని ఎవరో జయించలేరు, కాకపోతే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అది మాత్రం చేసుకునేటటువంటి అవకాశం ఈ మంత్రానికి, ఈ సాధనకు కలుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు, లేదా మీకు ఏదైనా భయం కలుగుతున్నప్పుడు, మీకు ఏదైనా ఆందోళన దిగులు చెందుతున్నప్పుడు ఈ మంత్రాన్ని పఠనం చేసుకోండి. మీకు ఎలాంటి భయాలు ఉండవమ్మా. ఇక ఇంతకు మించి మనం చేయవలసింది ఏం లేదమ్మా. అంటే నిన్న జరిగిన ఆ మారణ కాండలో ఒక కుటుంబం ఒక తల్లిని, ఒక భార్యని, ఒక భర్తని, ఒక పిల్లాడిని అనుకోకుండా ఇహ వస్తారు కదా అని అవతల వైపు వెయిట్ చేసే వాళ్ళని సడన్ గా కొలాప్స్ అయిపోయి అట్లా ఎగిరిందో లేదో అట్లా పడిపోయింది. ఆ కుటుంబానికి, ఆ ఆత్మలకు కూడా శాంతి చేకూర్చాలని, కుటుంబానికి ముఖ్యంగా బోల్డ్ అంత ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆ మృత్యుంజయుడికి జయురాలికి కూడా ఆయుర్దయం మరింతగా గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.